కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సమావేశం మరోమారు వేడిగా సాగింది. తాగునీటి సమస్యపై హైలెవెల్ జోన్ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో గళమెత్తడంతో బడ్జెట్ సమావేశం కాస్త సాధారణ సమావేశంగా సాగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, నిరసనల మధ్య సాగిన సమావేశంలో 289.71 కోట్లతో ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్ను సభ్యులు పెద్దగా చర్చించకుండానే ఆమోదించడం విశేషం. బడ్జెట్ ఆమోదం కోసం మంగళవారం మున్సిపల్ సమావేశ మందిరంలో మొదలైన సమావేశంలో తొలుత ₹1 నల్లా కనెక్షన్ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు గాను కార్పొరేటర్లు మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ను సన్మానించారు. అనంతరం సభ్యులందరూ ఈ సమావేశంలో కూడా తాగునీటి సమస్యపైనే ప్రధానంగా చర్చించారు. అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కూడా తమ తమ డివిజన్లలో తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. గౌరవ కార్పొరేట్ బండారు వేలాను సపరేట్ గా ట్యాంకర్ సపరేట్ గా రోజుకు ఒక ₹1000 ఖర్చు పెట్టుకుని సపరేట్ గా నీళ్లు వస్తున్న పరిస్థితి, రోజుకు ₹1000 ఖర్చు పెట్టుకుని నీళ్లు వస్తున్న పరిస్థితి రోజు. అధ్యక్ష, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏది అధ్యక్ష? ఇక మా కార్పొరేటర్లు దాదాపుగా ఉన్న భూములు అమ్ముకొని నీళ్లు అయిపోయిన పరిస్థితి అధ్యక్ష. మాకు స్పష్టమైన హామీలు కూడా కూర్చోగా లేచి నిలుచుకుంటాం. దయచేసి నీటి సమస్య ఉన్న కార్పొరేటర్ దయచేసి లేచి నిల్చొని మనం మేయర్ గారి ద్వారా అధికారుల మీద ఉత్తరిస్తారు. కానీ ఈ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి దయచేసి 5 సమాజం 35 మంది కార్పొరేటర్లను 2 చేతులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు స్పష్టమైన హామీ అధికారులతో ఇప్పిస్తే కానీ మాకు నీటి సమస్య తీరదు. హైలెవెల్ జోన్ పరిధిలో ఇటీవలే మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించినా పరిస్థితి చక్కబడలేదని, సమావేశంలోనూ తమకు సరైన సమాధానం ఇవ్వలేదంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, బండారి వేణు, ఏవీ రమణ సమావేశం నుంచి వాకౌట్ చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.